అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 91 హాస్ని అమాయకత్వం. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ మరియు దాస్ మాటలు చాటుగా విన్న హాస్ని హోటల్లో జరిగిన ప్రమాదానికి రాజేంద్ర కారణమని అనుకొని ఆలోచిస్తూ నిద్రపోతోంది. అప్పుడే గదిలోకి వచ్చిన విరాట్ ఆమె కాళ్లకున్న గాయాలను చూస్తాడు. వాటిని చూసిన విరాట్ రక్తం మరిగిపోతుంది. అతని ముఖం మొత్తం ఎర్రగా మారింది. వెంటనే హాస్ని కాళ్ళ దగ్గర కూర్చొని నొప్పులకు కదిలిస్తున్న కాళ్ళని పట్టుకొని చిన్నగా ఒత్తుతాడు. కాస్త రిలాక్స్గా అనిపించడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది హాస్ని. నిద్రలో వెలికిల తిరిగిన హాస్ని షర్ట్ కొంచెం పైకి లేవడంతో ఆమె నడుము దగ్గర కూడా ఎర్రటి చార్లు కనిపించి షర్ట్ కొంచెం పైకి చేపి చూశాడు విరాట్. చిన్న చిన్న గాజు పెంకులు గీరుకుపోవడం వల్ల నడుము దగ్గర పొట్ట భాగం మొత్తం ఎర్రగా గీతలు పడి కందిపోయింది. అది చూసిన విరాట్కి ఎవరో సూదులు పెట్టి తన మనసుని పొడుస్తున్నంత బాధగా అనిపించింది. విరాట్ చిన్నగా ఆ గాయాలు తడమగానే చివుక్కుమన్న నొప్పికి కదిలింది హాస్ని. వెంటనే ర్యాక్లో ఉన్న ఆయింట్మెంట్ తీసి గాయాలకు అప్లై చేసి కాళ్ళకు కూడా అప్లై చేయడం మొదలుపెట్టాడు విరాట్. ఆయింట్మెంట్ కొంచెం మంటగా ఉండటంతో ఉలిక్కిపడి నిద్రలేచిన హాస్నికి తన నడుము దగ్గర టాప్ పైకి ఉండటం చూసి కంగారుగా లేవబోయింది. లేవకు అని కాళ్ళకు ఆయింట్మెంట్ అప్లై చేస్తున్న చెప్పాడు విరాట్. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతూ తన కాళ్ళని వెనక్కి తీసుకోబోయింది హాస్ని. అతను ఆమె కాళ్ళని వదలలేదు. అతని చేతిలో ఉన్న ఆయింట్మెంట్ని చూసి ఓపెన్గా ఉన్న తన నడుమును చూసుకొని షర్ట్ కిందకి దించింది. ఇక్కడ ఉంది నేనే కదా, క్లోజ్ చేయకు అని స్టైల్గా చూస్తూ అన్న విరాట్ మాటలకి సిగ్గుతో ముఖం ముడుచుకుపోతూ ఉంటే సరే అన్నట్టు తలూపింది. ఆయింట్మెంట్ రాయడం కంప్లీట్ చేసి విరాట్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే సిగ్గుతో తల కొట్టుకుంటూ తన అవతారాన్ని చూసుకొని వెంటనే కాళ్ళ వరకు బ్లాంకెట్ కప్పుకుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ లోపలికి వచ్చిన విరాట్ తన పిడికిలు బిగించి గోడ మీద గట్టిగా కొడుతూ, నా జోలికి వస్తే గమనించి వదిలేసేవాడిని, కానీ నా ప్రాణాన్ని టచ్ చేశాడు. అది చేసింది రాజేంద్ర అని బయటపడితే అదే వాడికి ఆఖరి రోజు అని కళ్ళ నిండా ద్వేషంతో అనుకున్నాడు. స్నానం చేసి బయటకు వచ్చిన విరాట్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తూ ఉంటే అతని నడుము దగ్గర బుల్లెట్ తగిలిన గాయం గుర్తు చూసింది హాస్ని. అదృష్టవశాత్తు ఆ రోజు విరాట్ ప్రాణాపాయం నుంచి బయటపడి ఉండకపోతే ఈ పాటికి విరాట్ ఎంపైర్ మొత్తం రాజేంద్ర సొంతమై ఉండేది. కేవలం డబ్బు కోసం కొడుకు లాంటి వాడిని చంపాలని చూస్తున్నాడంటే అసలు మనిషేనా ఛా అని అనుకుంది హాస్ని. ఆలోచనలో కూరుకుపోయిన హాస్నిని విరాట్ ఒక్కసారిగా తన మీదకి లాక్కోవడంతో ఉలిక్కిపడింది. ఏంటిది విరాట్ గారు, ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతున్న హాస్నికి బ్యాక్ మీద ఒక్కటి వేసి, ఇంకోసారి ఇంటి నుంచి పారిపోతావా అని కోపంగా అన్నాడు. చిన్నపిల్లని కొట్టినట్టు అక్కడ కొడతాడని ఊహించని హాస్ని ఆశ్చర్యపోతూ, విరాట్ ఏం చేస్తున్నారు అని. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఇంకొకసారి నాకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోతావా అంటూ మళ్ళీ ఒకటి వేశాడు. విరాట్ కొట్టే దెబ్బలు నొప్పిగా అనిపించడంతో అబ్బా అని గట్టిగా అరుస్తూ, కామన్ సెన్స్ లేకుండా అలా కొడతారేంటి అని అంటున్న హాస్ని మాటలు పట్టించుకోకుండా మళ్ళీ రెండేసి, నాకు తెలియకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా, చెప్పు వెళ్తావా అని కొడతాడు. విరాట్ మాటలకి మొండి చేయకుండా, వెళ్ళను, ఇంకా నీకు తెలియకుండా ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టను అని చెప్పింది. కానీ మనసులో మాత్రం రాక్షసుడు ఎలా కొడుతున్నాడో చూడు, ఈ హిట్లర్ దాటికి చచ్చిపోయేలా ఉన్నాను అని మనసులో బండ బూతులు తిట్టుకుంది. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఇంకొకసారి నా దగ్గర తింగర వేషాలు వేశావంటే చంపేస్తాను, జాగ్రత్త అని తన కౌగిల్లో బిగించుకొని నిద్రలోకి జారుకున్నాడు విరాట్. కాసేపు విరాట్ నుంచి విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా కుదరకపోయేసరికి మౌనంగా అలాగే నిద్రపోయింది హాస్ని కూడా. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి అద్దంలో చూసుకుంటూ ఎర్రగా కందిపోయిన తన చేతులను చూసుకొని, మాన్స్టర్, హిట్లర్, రాక్షసుడు, దొంగమొహమోడు అని నోట్లోనే తిడుతున్న హాస్నికి, ఎవరిని తిడుతున్నావు అన్న విరాట్ వాయిస్ వినిపించగానే బిగుసుకుపోయింది. వెనక నిలబడి
ఆమె షర్ట్ పైకి లేపి పొట్ట మీద ఉన్న గాయాలు చూస్తూ, ఎవరిని తిడుతున్నావని అడుగుతున్నాను, వినిపించలేదా అని అడిగాడు. ఇంకా ఎవరినరా హిట్లర్, నిన్నే అని మనసులోనే అనుకుంటూ, అబ్బే నేనెవరిని తిడతాను విరాట్ గారు అంటూ పైకి అమాయకంగా అడిగింది. నీ అందమైన యాక్టింగ్ ఆపితే బెటర్. నువ్వు నన్నే తిడుతున్నావన్న విషయం నాకు తెలుసు, కానీ గాయాలు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. ఇవాళ కూడా ఆయింట్మెంట్ అప్లై చేయి అని అన్నాడు విరాట్. బుద్ధిగా సరే అన్నట్లు తల ఊపింది హాస్ని. రూమ్లో నుండి బయటకు వచ్చిన హాస్ని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది సరిత. సరిత ఎందుకంత కంగారుగా ఉందో అర్థం కాక, ఏమైంది అని అయోమయంగా అడిగింది హాస్ని. సరిత ఇబ్బందిగా ఫీల్ అవుతూ, నన్ను క్షమించండి మేడం, మీరు మ్యాన్షన్ వెనకాల గార్డెన్లో ఉన్నారని నేనే విరాట్ సార్కి చెప్పాను, అంతేకాని మీ గురించి తప్పుగా ఆలోచించలేదు అని కంగారుగా అనగానే, ఇప్పుడు నేను ఎవరేమన్నారు అని విసుగ్గా అంది హాస్ని. విరాట్ సార్కి మీరు ఎక్కడున్నారో నేను చెప్పకపోయి ఉంటే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగేది కాదు కదా, మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేవారు కాదు కదా, ఇదంతా నా పొరపాటు వల్ల జరిగింది, నన్ను క్షమించండి మేడం అని అనింది సరిత. ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు సరిత, అనవసరంగా నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకు అని చెప్పింది హాస్ని. నిన్న జరిగిందంతా కావ్య ప్లాన్ అని ఆమెకు తెలుసు. తను మహేంద్ర మ్యాన్షన్ వెనకాల ఉన్నారని విరాట్కి చెప్పి అక్కడికి తీసుకువచ్చింది కూడా కావ్య అని హాస్నికి అర్థమైంది. సరిత దగ్గర నుంచి డైనింగ్ హాల్ వైపు వెళ్తున్న హాస్ని ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి అయ్యో అని గట్టిగా అరిచింది. ఆమె వెనకాలే ఉన్న సరిత, సూరజ్ కంగారుగా ఏమైంది అని అడిగితే, హాస్నికి ఏమైందో అన్న కంగారులో గట్టిగా తనని హత్తుకొని, ఏం జరిగింది బేబీ అని కొంచెం కంగారుగానే అన్నాడు విరాట్. అందరి ముందు అలా కౌగిలించుకునేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ, నా బ్యాగ్ విరాట్ గారు, దాంట్లో బోల్డ్ అని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అది మిస్ అయితే అమ్మో అని అంటున్న హాస్నిని సీరియస్గా చూశాడు విరాట్. తనని సీరియస్గా చూస్తున్న విరాట్ని చూసి, ఇక బ్యాగ్ దొరకదా విరాట్ గారు అని అమాయకంగా అడిగింది హాస్ని. హాస్నిని వదిలిపెట్టి, నీ బ్యాగ్ మన రూమ్లోనే ఉంది అని అనగానే, అవునా, నేను అస్సలు దాన్ని చూడలేదు, ఓ గాడ్, ఒక్క క్షణం ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టయింది, ఆ బ్యాగ్ లేకపోతే ఎంత మనీ మిస్ అయ్యేవో అని తన గుండెల మీద చేతులు పెట్టుకొని ఊపిరి పీల్చుకుంటూ అనింది హాస్ని. సూరజ్ నవ్వుతూ, మీరు వాటిని పడేసుకున్నా విరాట్ సార్ వాటిని ఎప్పుడూ పోనివ్వరు కదా మేడం అని అన్నాడు. అది నిజమేలే అని అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న హాస్నికి, నీ ఫోన్ ఎక్కడా అన్న విరాట్ గొంతు వినిపించి గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అయింది. ఫోన్ ఫోన్ అంటూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కాసేపు గోర్లు గిల్లుకొని హోటల్ ఇన్సిడెంట్ గుర్తుకు రాగానే, ఆ హోటల్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది విరాట్ అని అబద్ధం చెప్పింది. విరాట్ తన కళ్ళను చూస్తే అది అబద్ధమని ఎక్కడ పట్టేస్తాడని భయపడి కామ్గా తల దించుకొని మెల్లగా టిఫిన్ తినడం మొదలుపెట్టింది. అప్పుడే తన పక్కన కొత్త ఫోన్ బాక్స్ పెట్టాడు విరాట్. అది చూసిన హాస్ని, బేబీ నా కోసమా అని ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకంటే హాస్ని లాంటి అమ్మాయికి ఫోన్ ఎంత ప్రాణమో ఆమెకు ఒక్క రోజులోనే తెలిసి వచ్చింది. నీకు నచ్చకపోతే ఇప్పుడు విసిరేయచ్చు అని అన్న విరాట్ మాటకు, జోక్ చేయకండి విరాట్ అంటూ ఆ ఫోన్ తీసుకొని దాని ఫీచర్స్ చూడడం మొదలుపెట్టింది. ఆఫీస్కి వచ్చిన హాస్ని దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది కీర్తి. నిన్న హోటల్ ఇన్సిడెంట్ ఎవరు చేశారో విరాట్ సార్ కనుక్కున్నారా అని ఆత్రంగా అడిగింది కీర్తి. లేదు అని అన్న హాస్ని మాటలకు, నిజంగానా అని ఆశ్చర్యంగా అంది. అవును, విరాట్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు అని చెప్పి, విరాట్ ఇంకా తెలుసుకోలేకపోయినా నాకు ఒకడి మీద అనుమానంగా ఉంది అని అనగానే, ఎవరు వాళ్ళు అంటూ ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. ఇంకెవరు ఉన్నారు కదా, ఆ రాజేంద్ర, అతనే మనల్ని చంపాలని ట్రై చేశాడేమో అని నా డౌట్ అని అనింది హాస్ని. రాజేంద్ర నిన్ను చంపాలనుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అతనికి కోపం ఉంది విరాట్ గారి మీద కదా అని కీర్తి షాక్ అవుతూ అనింది. కీర్తి మాటలకు ఆలోచిస్తూ, అవును కదా, నన్ను చంపితే ఆ రాజేంద్రకేం లాభం, నిజంగా అతని పని చేసి ఉంటాడా అని అంటూ ఆలోచనలో మునిగిపోయింది హాస్ని.
తనతో పాటు కీర్తి కూడా. కాసేపటికి కీర్తి, "హా, నాకు పూర్తిగా విషయం అర్థమైపోయింది పాప" అని అనగానే, "ఏంటది?" అని షాక్ అవుతూ అడిగింది హాస్ని. "సేమ్ వద్దు, ఒకసారి నువ్వు డీప్గా థింక్ చెయ్యి. నువ్వు చచ్చిపోతే ఎవరెక్కువ బాధపడతారు" అని అనగానే, "ఇంకెవరు, నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నువ్వే" అని అనింది హాస్ని. "నీ మొహం" అని హాస్ని తల మీద ఒకటి వేసి, "నేను కాదే" అని అనగానే, "అదేంటి ఎలా అంటున్నావు? నేను చచ్చిపోతే నీకు ఏ బాధ ఉండదా? అంటే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కాదా?" అంటూ రాగం తీయడం మొదలుపెట్టింది హాస్ని. హాస్ని మాటలకి తల కొట్టుకుంటూ, "బా, నా ఉద్దేశం అది కాదు తల్లి" అని అనగానే ఆమె మాటలు అసలు పట్టించుకోకుండా, "నాకు తెలుసులే, నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు, అందుకే నేను చచ్చిపోయినా పర్లేదనుకుంటున్నావు కదా" అని అనగానే హాస్ని వీపు మీద వరుసగా వాయిస్తూ, "ఎదుటి వాళ్ళు మాట్లాడేది సరిగ్గా వినవా" అని అనగానే దెబ్బలకి తట్టుకోలేక కీర్తి చేతులు గట్టిగా పట్టుకొని, "సరే, నువ్వు కాకపోతే ఇంకెవరు బాధపడతారో చెప్పు" అంటూ రోషంగా అడిగింది. "నువ్వు చచ్చిపోతే నేను బాధపడ్డా అందరికంటే ఎక్కువగా బాధపడేది, ఎఫెక్ట్ అయ్యేది మాత్రం విరాట్ గారు, అవునా కదా" అని అనగానే హాస్ని అయోమయంగా చూసింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని, "హాస్ని, నువ్వు విరాట్ సార్ భార్య భర్తలు. సార్ నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మా అందరికీ తెలుసు. ఒకవేళ నీకేమైనా అయితే విరాట్ సార్ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు, ఎప్పటికీ కోలుకోలేరు కూడా. అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాడు. నా గెస్ కరెక్ట్ అయితే నిన్న హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ప్లాన్ చేసింది అతనే ఉండొచ్చు. మనం అక్కడికి వెళ్ళామని మన ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అయినా మన మీద అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా అతను నిన్ను ఫాలో అవుతున్నాడు" అని కీర్తి కంగారుగా అనగానే హాస్ని కూడా భయపడింది. "నువ్వు చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది. విరాట్ నా కోసం బాధపడతాడు అంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరిది బలవంతపు పెళ్ళి. ఏదో కృతజ్ఞత కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు తప్ప నా మీద ప్రేమ కొంచెం కూడా లేదు. నువ్వు ఆలోచించేది తప్పేమో అనుకుంటున్నాను" అని అనగానే కోపంగా, "నోరు ముయ్యవే, కొంచెం కూడా నీకు ఫీలింగ్స్ లేవా? నిన్ను చూడగానే విరాట్ సార్ ఎంత భయపడుతూ హత్తుకున్నారో నేను చూశాను. ఆయన నిన్ను హత్తుకున్న తీరు, నుదుటి మీద ముద్దు పెట్టుకున్న తీరు చూస్తే ఆయన భయం, బాధ అన్నీ స్పష్టంగా కనిపించాయి. నీకు మైండ్ లేదు కాబట్టి ఏం తెలుసుకోలేకపోతున్నావు" అని దాదాపు అరుస్తూనే అనింది కీర్తి. కీర్తి మాటలకు షాక్ అయింది హాస్ని. కానీ ఆమె మాటలు మాత్రం నమ్మలేకపోయింది. కీర్తి చూసిన అతని ఫీలింగ్స్ని తను ఎందుకు చూడలేకపోతుందని అనుకుంది. "ఏంటి, ఇంకా ఆలోచనలోనే ఉన్నావా? నా మాటలు నమ్మట్లేదా?" అని కోపంగా అడిగింది కీర్తి. "ఏమో, నీ మాటలు నేనెందుకు నమ్మాలి? ఒకవేళ నువ్వు అంటున్నట్టు నేను చనిపోయినా అతను మరొక పెళ్లి చేసుకోవడానికి నమ్మకం ఏంటి? అతను నన్ను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో నువ్వు మర్చిపోకు. ఒకవేళ నేను రాజేంద్ర చేతిలో చనిపోయినా 2 months కూడా తిరగకుండానే హ్యాపీగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు" అని నింది హాస్ని. హాస్ని మాటలకి ఒళ్ళు మండిపోతూ ఉంటే, "నీకసలు మనసు అనేదే లేదే, ఇంత బండ్రాయలా ఎప్పుడు మారిపోయావే, అసలు ఎలా తయారయ్యావు నువ్వు" అని అరిచి, "సరే, విరాట్ సార్ సంగతి పక్కన పెట్టు. అసలు ఆ రాజేంద్ర నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అతనికి నీకు ఎలాంటి శత్రుత్వం లేదు కదా, మరి నిన్నెందుకు టార్గెట్ చేశాడు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు మరి" అని అనగానే తన దగ్గర ఆన్సర్ లేక మౌనంగా ఉండిపోయింది హాస్ని. "చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు కీర్తి. నువ్వు అన్నట్లే ఒకవేళ రాజేంద్రను చంపాలనుకుంటే అతన్ని నా దాకా రాకముందే విరాట్ సారే అడ్డుకుంటారన్న నమ్మకం నాకుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకొని నన్ను టెన్షన్ పెట్టకు" అని అనింది హాస్ని. "ఇంత రాయిలా ఎలా మారిపోయావే" అని అన్న కీర్తి మాటలకు, "అలవాటైపోయిందిలే. నేను బతికిన ఈ 20 ఏళ్లలోనే ఎన్నో కష్టాలని కోట్లాడి చూశాను. అందుకే ఇంత పెద్ద విషయం నా జీవితంలో జరుగుతూ ఉన్నా ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాను" అని విరక్తిగా నవ్వుతూ అనింది హాస్ని. హాస్ని నిలకడలేని మాటలకి కోపం వస్తున్నా తన అమాయకత్వానికి ఏమనలేకపోయింది కీర్తి. హాస్ని మాటలకు బాధగా చూస్తూ, "నువ్వు ఆ మహేంద్రను పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిదైంది. ఒకవేళ నువ్వు మహేంద్రకి భార్యవై ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆ రాజేంద్ర ఎప్పుడో చంపేసేవాడు" అని అనింది కీర్తి. "ఏమో,
ఒకవేళ నేను మహేంద్రని పెళ్లి చేసుకున్నాక రాజేంద్ర నాతో ఇలా బిహేవ్ చేయాలన్న రూల్ ఏం లేదు కదా అని అంటున్న హాస్ని మాటలకు కోపంగా, ఇదే మాటలు విరాట్ సార్ని అడిగి చూడు, ఆన్సర్ బాగా చెప్తాడు అని అనగానే టక్కున నోరు మూసేసింది హాస్ని. హాస్ని మాటలకి తల ఏ గోడకేసి కొట్టుకోవాలో తెలియక ఫ్రస్ట్రేషన్ అయింది కీర్తి. హాస్ని ఆలోచన ఏంటి? తను ఈ వంకతో విరాట్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.